హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము మా గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చాం ఫ్రెండ్స్. ఏంటి గ్రామ పంచాయతీ ఆఫీస్ అని చెప్పి గ్రంథాలయం దగ్గర ఉన్నారనేసి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది గ్రంథాలయం బిల్డింగ్ అయినా కూడా గ్రామ పంచాయతీ కార్యక్రమాలను ఇక్కడే నిర్వహిస్తారనమాట. మాది గ్రామ పంచాయతీ ఆఫీస్ వచ్చేసి కొంచెం అది ఓల్డ్ అయిపోయింది, బిల్డింగ్ బాగాలేదన్నమాట. అందుకే అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటారు. ఇది మా గ్రామ పంచాయతీ ఆఫీసు క్యాంపస్ అన్నమాట. మొక్కలు వాటితో మంచిగా బాగుంది కదా ఫ్రెండ్స్. అంటే ఈరోజు మమ్మల్ని ప్రూఫ్స్ అవి పట్టుకొని రమ్మన్నారనమాట ఏఈ గారు. ల్యాండ్స్ అవి చెక్ చేయడానికి, రైతు భరోసా కోసమని, అదేవిధంగా ఆత్మీయ భరోసా కోసమని, ఇంకా రేషన్ కార్డ్స్ ఇవి అవి వాటి గురించి కూడా రమ్మని చెప్పారనమాట. అన్ని ఆధార్ కార్డ్ జిరాక్స్లు అవన్నీ పట్టుకొని వచ్చాం మేము. ఏఈ గారు చెప్తున్నారనమాట ఇక్కడ నాన్ కల్టివేషన్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నాన్ కల్టివేషన్ ల్యాండ్స్ ఏమీ లేవు. ఇది గ్రామం కాబట్టి ఇందులో ఎవరు వ్యవసాయం చేయకుండా ఉండే భూములు అయితే ఉండవు, అందరూ వ్యవసాయం చేస్తారు కాబట్టి అదే మాట్లాడారనమాట. ఇదే మేము ఇందాక చెప్పాం కదా ఫ్రెండ్స్, మా గ్రామ పంచాయతీ ఆఫీస్ అనేసి. ఇగో చూడండి, బాగాలేదన్నమాట. ఇది పాడైపోయింది, డోర్స్ అవి కూడా సరిగా లేవన్నమాట. అందుకే మా గ్రామ పంచాయతీ కార్యక్రమాలన్నీ కూడా గ్రంథాలయం బిల్డింగ్లోనే జరుగుతాయి అన్నమాట. ఈ విధంగా ఉంది. వీళ్ళందరూ కూడా వచ్చారనమాట, ఊర్లో జనాలందరూ కూడాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.